జగన్ సొంత ఇలాకా పులివెందుల మున్సిపాలిటీపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. ఇప్పటికే 2 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా మరో 8 మంది తెలుగుదేశం నేతలతో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వారి తర్వాత ఇంకో 8 మంది కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. జగన్ సొంత అడ్డా పులివెందుల ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లలో మార్పు రావడానికి కారణాలేంటి? వైఎస్ కుటుంబం 50 ఏళ్ల రాజకీయ చరిత్రను టీడీపీ తిరగరాయనుందా? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. జగన్ సొంత అడ్డా పులివెందుల గడ్డలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలోకి వలసపాటు పట్టారు. సొంత గడ్డపైనే జగన్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దల్లో వణుకు పుడుతోంది. సొంత ఇలాకాలో పరువు పోయే పరిస్థితి రావడంతో కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పులివెందుల అంటే తెలియని వారుండరు. ఇక్కడ 50 ఏళ్లకు పైగా ఒకే కుటుంబం రాజకీయాలను శాసిస్తోంది. అదే వైఎస్ ఫ్యామిలీ. నాడు తాతలు స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగా ఆ తర్వాత తరం తండ్రులు, ఈ తరంలో ఆ తండ్రుల కొడుకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇదంతా పులివెందుల ప్రజల పుణ్యమేనని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తరచూ అనేవారు. వైఎస్ రాజారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఈ కుటుంబంలో అందరికీ పులివెందుల ప్రజలు రాజకీయ భవిష్యత్తునిచ్చారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ఫ్యామిలీ పులివెందుల్లో సంపూర్ణ ఓటు బ్యాంకు సంపాదించుకుంది. దీంతో వైఎస్ కుటుంబానికి పులివెందుల సొంత రాజకీయ కోటగా మారింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి పులివెందుల ప్రజలను నయానా భయానా తన వైపుకు తిప్పుకుని కుటుంబానికి తిరుగులేని రాజకీయ రాజకోటను నిర్మించారు. తండ్రి మరణానంతరం కుమారుడు జగన్ రెడ్డి ఏకంగా రాజకుర్చీని ఆశించి సీఎం కావాలని కోరుకోవడంతో పులివెందుల ప్రజలు ఆదరించారు. అయితే ఇప్పుడు సీన్ చేంజ్ అయింది. ఈ ప్రాంత ప్రజలు మార్పు వైపుగా అడుగులు వేస్తున్నారు. జగన్ తీరు పులివెందుల ప్రజలకు నచ్చకపోవడంతో రోజురోజుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా వైసీపీ విధానాలతో విసిగిపోయిన జనం జగన్పై అసహనం ప్రదర్శిస్తున్నారు. సీన్ కట్ చేస్తే పార్టీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పులివెందుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఎందుకు పెరిగాయి? మున్సిపల్ కౌన్సిలర్లు ఏం ఆలోచిస్తున్నారు? ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబం వెంట నడిచిన వారు ఫ్యాన్ పార్టీ పంచను వీడి ఒక్కొక్కరిగా టీడీపీ వైపు వెళ్లటమేంటి? పులివెందుల పురపాలక సంఘంపై తెలుగుదేశం వ్యూహం ఏంటి అన్న విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం 33 మంది సభ్యులుండగా వీరిలో 13వ వార్డు కౌన్సిలర్ రంగనాయకులు, 30వ వార్డు కౌన్సిలర్ షాహిదా టీడీపీలో చేరారు. ఇద్దరు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీరాభిమానులు. అలాంటి వారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో సైకిల్ ఎక్కారు. మరో 8 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వారంతా తెలుగుదేశం నేతలకు టచ్ లో ఉన్నారట. ఇదే జరిగితే ఇటీవల చేరిన ఇద్దరితో కలిపి టీడీపీ బలం 10 మందికి చేరుతుంది. అంతేకాదు, ఇంకో 8 మంది కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో 33 మంది కౌన్సిలర్లలో సైకిల్ పార్టీ బలం 18కి చేరుతుంది. అప్పుడు పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరుతుంది. త్వరలోనే ఇది జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు పార్టీ నేత బీటెక్ రవి. దీంతో బీటెక్ రవి హైటెక్ పాలిటిక్స్ తో వైసీపీలో వణుకు ప్రారంభమైంది. అధినేత జగన్ సొంత ఇలాకాలోనే ఫ్యాన్ రెక్కలు విరిగిపోయేలా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే మాజీ సీఎం జగన్ కుటుంబం 50 ఏళ్లకు పైన కాపాడుకున్న సొంత రాజకీయ కోట బీటలు వారినట్టు అవుతుంది. పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటే రాజకీయంగా ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది. అప్పుడు జగన్ కు భారీ నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆ ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి జగన్ ఇలాఖాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.